బీఆర్ఎస్ బీజేపీ దొందే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారని గత 15 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ మిగతా 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిన బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గమనించిన ఆయా పార్టీల నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఒక ఆయన బస్సు యాత్ర పేరుతో బస్సులో బయలుదేరుతున్నారని, అలాంటి వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టేశారని ఎద్దేవా చేశారు. బీజేపీతో కల్వకుంట్ల కుటుంబం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, కవిత జైల్లో ఉండటంతో తన కూతురు కవితను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తంగా బీజేపీకి ఓట్లు వేయించే విధంగా కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నాలు మొదలుపెట్టిందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, నాయకులు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలన, 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎన్ని అమలు చేసిండ్రు, వీటన్నిటిని మర్చిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్ని అమలు చేయడానికి గ్రౌండింగ్ చేసినాం. మిగతా ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇది నిజం. ఫైనాన్సెస్ తో కూడుకున్న 2-3 హామీలు మనీ మొబిలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతుంది. ఈ తిక్క సన్నాసులకు, బీజేపీ పార్టీ తిక్క సన్నాసులు, బీఆర్ఎస్ తిక్క సన్నాసులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, శంకుస్థాపన చేసిన రోజే బిల్డింగ్ పూర్తి కాదు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల అమలుకు పక్కా ప్రణాళికతోటి రిసోర్స్ మొబిలైజేషన్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క హామీ నెరవేరుస్తాం. నువ్వు సినిమా చూసినాక టికెట్ తీసుకొని థియేటర్లకు పోతావు. సినిమా హాల్కి ఎంటర్ కాగానే మొత్తం సినిమా మీకు కనబడుతుందా? ఎండ్ వస్తుందా? ఫస్ట్ మొదలు న్యూస్ రీల్ వస్తుంది, పేర్లు పడతాయి, తర్వాత మెల్లగా కథ స్టార్ట్ అవుతుంది. శుభం కార్డు పడ్డప్పుడు అన్నీ అయిపోతాయి. ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పాటు ఉంటుంది. తిక్క సన్నాసులారా, ప్రజలకు తెలుసు కాబట్టి 10 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. మోడీ గారి హామీలు పూర్తయినాయా? కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తయినాయా? ఓపికతోటి వెయిట్ చేసి, ఇంకా వీళ్ళు మోసం చేసి మమ్మల్ని అని చెప్పి కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు. మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా బండకేసి కొట్టబోతా ఉన్నారు. ప్రజల కొలమానం వేరు. మీరు పీఠమెక్కాలని ఆత్రంతో ఫండమెంటల్సే మర్చిపోతున్నారు. రాజకీయంగా ఖచ్చితంగా హామీలు అమలు చేస్తున్నాం. ఒక పిచ్చోడు బస్సులో బయలుదేరాడు, నిన్న మొన్నటి దాకా మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఏమో కాళేశ్వరం పుట్టుకున్న మునిగిపోతే ఇంట్ల మీద వాడు ఏడగొడతారో తెలంగాణ పబ్లిక్ అని చెప్పి ఇంట్లో కూర్చొని, కూతురు జైలుకు పోయింది, ప్రజల వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చొని, ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సచ్చినట్టు ఇప్పుడు బయటికి వచ్చి తిక్కబాబుడు వాగుతున్నాడు. అద్భుతాలు చేసిన తెలంగాణలో అని ఏం అద్భుతం చేసినాయన? ఒక్క సంవత్సరం వర్షం పడకుంటే ఈరోజు కరువు పరిస్థితులు తెలంగాణ మొత్తం. మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి? మీరు నింపిన చెరువులు ఎక్కడ పోయినాయి? పెరిగినాయి అని చెప్పుకున్న అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి అని చెప్పుకున్నారు కదా, ఎక్కడ పోయినాయి? అంటే ఒక్క సంవత్సరం 3-4 నెలలు వర్షాలు పడకుంటే మొత్తం కరువు పరిస్థితులకు వచ్చినాం.
మరి మీరు 10 ఏళ్ళు ఏం పీకినట్టు? ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, నీళ్ళు ఇచ్చినాం, వడ్లు పండించినామని మీరు చెప్తా ఉన్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. గట్లా ఉంది మీ వ్యవహారం 10 సంవత్సరాలు. మోడీ గారిది కూడా రైతులకు గిట్టుబాటు ధర, రైతుల ఆదాయం 2 చేస్తామన్నారు, 15 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు. అవన్నీ ఎక్కడ పోయినాయమ్మా? బీజేపీ నాయకులు చెప్తున్న అబద్ధాలు ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చెప్పే అబద్ధాలు అర్థమైనాయి. ఇక వాళ్ళు సీన్లో లేరు. సెమీఫైనల్లో వాళ్ళు ఓడిపోయారు, అవుట్ అయిపోయారు. ఫైనల్స్ లో వాళ్ళు ఏం లేరు. వాళ్ళు పేకల జోకర్లు తప్ప ఏది కాదు. వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పైన ఉన్న నాయకులు కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం సుపారీ తీసుకుంది బీజేపీ మోడీతోటి. కింద క్యాడర్ కానీ నాయకులు కానీ ఎవరు మిగల్లే బీఆర్ఎస్ పార్టీలా. మేము వద్దనుకున్న వాళ్ళు, ప్రజాకంటకులుగా ఉన్న నాయకులు, ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు, వాళ్ళని వద్దనుకొని ఆపినాం. వాళ్ళు మినహా క్యాడర్ కానీ లీడర్ కానీ మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయిపోయింది. అందుకే ఎవరు ఏం చెప్పినా అక్కసు వెళ్ళబోసుకోవడం తప్ప ఈ జిల్లాకి ఎవ్వరు చేసింది ఏం లేదు. ఇంకొక విషయం, రాజకీయాలంటే విమర్శ, వాటన్నింటిని పక్కన పెడదాం. ఈరోజు మహబూబ్ నగర్కి చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈరోజు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల లెక్క 10,000 కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో. మేము మొన్నటిదాకా 5,000 కోట్లు అనుకున్నాం. కానీ మొన్న కూర్చొని రివ్యూలో చేస్తే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమేమి శాంక్షన్ చేసిండ్రు, ఏమేమి శంకుస్థాపనలు అయినాయి, కోడ్ వల్ల ఏం ఆగిపోయినాయి, కోడ్ ఎన్నికలు కాగానే ఏం రాబోతా ఉన్నాయని చెప్పి అధికారులతో లెక్కలు తీస్తే మాకే ఆశ్చర్యం అనిపించేలాగా, ఆనందంతో ఉబ్బి తబ్బిపోయేలాగా మన ముఖ్యమంత్రి గారు తన స్వంత జిల్లాకి 75 ఏళ్ల కరువును పారదోలేటట్టుగా, 75 ఏళ్ల అభివృద్ధి లేమిని కప్పిపెట్టేటట్టుగా భవిష్యత్తుకు పునాదులు వేసి ఈరోజు 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. ఇంతకంటే గొప్ప వ్యక్తి మన పాలమూరు జిల్లాకు దొరుకుతాడా?